Welcome to Smartrix. In this video, I'll explain about fallacy of exclusive premises. ఇక్కడ ఏమవుద్దంటే ఈ ఫ్యాలసీలో ప్రిమైజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో అసలు కంక్లూజన్ డ్రా చేసే పాసిబిలిటీ లేదు. అందుకే వాటిని ఎక్స్క్లూజివ్ ప్రిమైజెస్ అన్నారు. ఆ ఎక్స్క్లూజివ్ ప్రిమైజెస్తో కూడా వీఆర్ డ్రాయింగ్ ఏ కంక్లూజన్ అనమాట. సో దిస్ ఈస్ ఎ ఫ్యాలసీ. 2 నెగిటివ్ ప్రిమైజెస్ కెనాట్ గివ్ ఎ లాజికల్ ఫౌండేషన్ టు కంక్లూజన్. 2 నెగిటివ్ ప్రిమైజెస్తో కంక్లూజన్ అసలు ఫామ్ చేయడానికి కుదరదు. యాజ్ దే విల్ ఇన్వారబుల్లీ బీ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ that cannot be directly related, thus named exclusive premises. అంటే అవి ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్, దాంతో వాటికి ఏ సంబంధం లేదు, ఆ రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, మనం వాటిని బేస్ చేసుకొని ఒక కంక్లూజన్ని ఫామ్ చేయలేము. ఎగ్జాంపుల్ చూద్దాం. నో ప్లానెట్స్ ఆర్ డాగ్స్ అంటే ప్లానెట్స్కి డాగ్స్కి నో రిలేషన్ అని చెప్పి అంటున్నాడు. సమ్ డాగ్స్ ఆర్ నాట్ పెట్స్, కొన్ని డాగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని డాగ్స్ పెట్స్ కాదంట, అంటే ఇంకొన్ని డాగ్స్ పెట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అది సెకండరీ. దేర్ ఫోర్ సమ్ పెట్స్ ఆర్ నాట్ ప్లానెట్స్, సమ్ పెట్స్ ఆర్ నాట్ ప్లానెట్స్ అంట. ఈ రెండింటికి ఎక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కానీ కంక్లూజన్ డ్రా చేస్తున్నారు. సో దట్స్ ఫ్యాలసీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రిమైజ్ అనమాట. 2 నెగిటివ్ ప్రిమైజెస్ నుంచి ఒక కంక్లూజన్ డ్రా చేశారు. అసలు పాసిబిలిటీ లేదు. ఒక 2 నెగిటివ్ ప్రిమైజెస్ నుంచి వీ కెనాట్ డ్రా ఏ కంక్లూజన్. దిస్ ఇస్ ఎ రూల్. ఆ రూల్ని ఇక్కడ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫ్యాలసీ అయింది. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్యాలసీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ప్రిమైజెస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్ ట్రిక్స్.